అంటే మళ్ళీ కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లోకి మళ్ళీ రాలేడండి. రాడా? రాలేడు. హెల్త్ సహకరిస్తలేదు, మనసు సహకరిస్తలేదు, రెండు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా మనం చూసినాం, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ వరకు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కూడా ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రులు అయ్యి వారి చివరి అంకంలో ఇలాంటి బాధలు పడాలా వారసులతో? ఒకటే, ఇప్పుడు చిన్న పొరపాటును క్షమించలే అంటే క్షమించిండ్రు. ఆయన ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నా కూడా ఒకసారి కూర్చుండబెట్టిండ్రు సీటు మీద. ఆ వ్యసనం ఆయన దాంతోనే దిగిండు కదా. మళ్ళా ఎవరు దించినా, ఎవరి కుట్ర అన్నా, ఎవరి పేరు కుట్ర, లక్ష్మీపార్వతి అయింది కదా. ఈయనకు సంతానం కూతురు కొడుకు. దీంతోనే ఆయన పతనం స్టార్ట్. దానికి జూబ్లీస్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ నవీన్ యాదవ్, బీఆర్ఎస్ మాగంటి సునీత అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేసుకున్నది. 2 ఏళ్లలోనే అనేక పొరపాట్లు చేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోను వాళ్ళు స్వయంగా గెలవలే. కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసాడు. అంతే అంటారా? బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వీడు అందుకుంటాడో అందుకోలేదో మళ్ళా కేసీఆర్ కావద్దనే దాంట్లో కేసీఆర్ వద్దా ఈ రెండింటి దించాలంటే ఎవరు కోటేయాలి? సరే, మంచో చెడ్డో వాడు కాంగ్రెస్ వాడు దొరుకున్నామని కోటేశారు, దొరకకున్నామని కోటేశారు. వాడు దొరకలే, క్యాండిడేట్ దొరకలే. 5-6 రోజుల నుంచి ఫరారైండు వాడు, కూడా దొరకబట్టుకుని ఓట్లేసిండ్రు. ఇన్ని సీట్లు ఇక్కడ సిటీలో రావడానికి బీజేపీ ఓటు చీల్చుకున్నది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఓకే, బీజేపీ చీల్చుకున్నది కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ కనిపించింది. అదే జిల్లాలలో బీఆర్ఎస్ అడ్రస్ లేదు. రైట్. సో ఏమంటారు, ఎవరికి ఉంది ఎడ్జు? కాంగ్రెసా లేకపోతే బీజేపీ? తెలంగాణ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎందుకంటే ఓటు పోలరైజేషన్ అయింది. అంటే కాంగ్రెసా లేదా బీజేపీ? ఎందుకంటాను నేను చెప్తా దానికి కారణం. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడం, బీసీ ఉద్యమం ఉధృతంగా నడిచే రోజులల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొరపాటు చేసినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుట్లో సక్సెస్ అయింది. నవీన్ యాదవ్ వాళ్ళు ఈ ఏరియాల క్యాండిడేట్ ప్లస్ అయింది. ఈ ఏరియాలో వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే ఎవరికన్నా ఆపదత్తే వాళ్ళే ఉంటారు, లేకపోతే వీళ్ళని నమ్ముతారు. శ్రీశైలం యాదవ్ కుటుంబం అన్నా బాధ ఉన్నోని ఇంటికి వస్తారు, ఎవడైనా చచ్చిపోయినా వాళ్ళు వేస్తారు, వీళ్ళు వెళ్తారు. ఆ ఖర్చులో గిరుసులో ఏమైనా అక్కేరు నాయరా పేదోడా సాదోడా ఆడ బారేసేస్తాడు. అవును, దానమేది అనుకుంటాడు ఆయన మంచి గుణం. ఎవడన్నా పొలగాని ఫీజు లేదు కడతాడు, మాట్లాడతాడు. ఎవడెవడ ఇల్లు కాల్ చేస్తలేడు, భార్య పోతుంది, భర్త లేడు, ఇల్లు కాల్ చేస్తలేడు. అన్నా శ్రీశైలం అన్న ఇల్లు కాల్ చేస్తలేడు, ఆయన ఫోన్ చేస్తే ఇల్లు కాల్ చేస్తాడు. ఎవరైనా అప్పించుకుంటారు, ఇయ్యరాడు డబ్బులు వాపసు రాకపోతే ఆయన దగ్గర పోతారు, శ్రీశైలం దగ్గర. ఆయన ఫోన్ చేస్తే పైసలు వస్తాయి. మంచితనంతో ఎట్లా చెప్తాడు, కానీ ఇక్కడ ఆపతి సంపత్తికి వాళ్ళు ముందట ఉంటారు. ఒకటేంటంటే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం, మాకు ముస్లింలు మా బీజేపీకి ఓట్లేరు, కానీ హిందూ ఓటు పోలరైజేషన్ అవుతాను మాకు. దాని కింద వీళ్ళకి హిందువులు ఇష్టట్లేదు, ముస్లింలకు ఇష్టట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు మాగంటి సునీత ఎవరైతే పోటీ చేసినలో ఆయన మొదటి భార్య కొడుకు వచ్చి బహిరంగంగా మా తల్లి కాదు ఈమె రెండవ భార్య ఏదైతే క్లెయిమ్ చేసిండో ఈ ఓటర్ పాడుగానే అన్ని పట్టించుకుంటున్నా మనం అనుకుంటాం. ఇప్పుడు మీకు సర్వేలు కనిపిస్తానే కదా, 9వ తారీఖు తర్వాత ఓటరు డిసైడ్ అవుతాడు. ప్రచారాలన్నీ బంద్ అయినాక ఓటరు డిసైడ్ అవుతాడు. ఈ లోపల ఎవరు పైసలు ఇచ్చినా తీసుకుంటారు, ఎవరి మీటింగ్ అయినా సక్సెస్, ఎవరికి వాళ్ళకి మీటింగ్లు సక్సెస్ అవుతుంది, అందరి మీటింగ్లు సక్సెస్ అయ్యింది. బీజేపీ మీటింగ్ సక్సెస్ అవుతాయి అంటారా? అంటే బీజేపీ ఎందుకు మీరు బీజేపీ రోడ్ షోలు గిడి షోలు ఏం లేవు? బీజేపీకి ఒక పని విధానం ఉంటుంది. 10 ఇళ్ళకి అప్పచెప్తారు, 10 ఇళ్ళు నువ్వు చూడాలి, రోడ్ షోలు ఉండవు. 10 ఇళ్ళు నువ్వు చూడాలి. 11వ ఇల్లు కాడ ఎవడొచ్చి చెప్తాడు అనేది వీళ్ళకి సంబంధం ఉండదు. అంతే, 10 ఇళ్ళు వాడు చూస్తాడు, 10 ఇళ్ళు ఇంకోటి చూస్తాడు. ఈ స్టేట్లో ఉన్న నిష్ఠాతులు అందరూ వచ్చి పని చెప్తా అంటారు. సంఘం వాళ్ళు బ్రాహ్మణ్స్ అందరూ, సిద్ధాంతకర్తలు అందరూ A to Z స్టేట్ లో ఉన్నటువంటి ముఖ్యులందరూ వచ్చి కూడా పనిచేస్తారు. రాజే యాదవ్ ఫైనల్ గా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందంటే నేను అట్లంటలేను. ఆయనకు ఇన్నాళ్ళు మొగ్గున్నమాట వాస్తవం.
ఓటర్ పోలరైజేషన్ ఏమైతుందో బూత్ లో పోయినాక ఏ రేటు పోతుందో. ఓటర్ పోలరైజేషన్ హిందూ ఓటు మాత్రం మాకు పోలరైజేషన్ అవుతాడు, ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అవును ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి రెండు పార్టీల మధ్యనే సంకుల సమరం ఉంటది అనేది నా భావన. ఓకే రైట్ రాజేద్ గారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.